దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో మనల్ని మనం తగ్గించుకొని జీవించడం అంటే అదేమంత ఆషామాషీ విషయం కాదు. క్రైస్తవులలో చాలా మంది అబద్ధాలు చెప్పకుండా, దొంగతనం చేయకుండా, ఇతరులను మోసగించకుండా చాలా నిజాయితీగా ఉంటారు. కానీ తమ్మును తాము తగ్గించుకొని ఉండలేరు. తాము నిజాయితీగా జీవిస్తున్నామనే గర్వంతో అందరికంటే గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు కొందరు. తగ్గించుకోవడం, హెచ్చించుకోవడం అనేది హృదయ సంబంధమైనది. పైకి దీనత్వము కలిగి ఉన్నట్లు కనిపించినా హృదయం అంతా గర్వంతో నిండి ఉంటుంది. తగ్గించుకొని జీవించడానికి అవసరమైనది దీన మనసు. పుట్టుకతోనే ఎవరికి దీన మనసు రాదు. పెరుగుతున్న కొలది కాలక్రమేణా మనం అలవరుచుకోవలసి ఉంటుంది. మన అభిప్రాయాలు, అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలు మన మీద ప్రభావం చూపించి మనం తగ్గించుకొని లేదా హెచ్చించుకుని జీవించేలా చేస్తాయి. శరీరానుసారంగా జీవించే వారి మీద ఈ లోకం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన చుట్టూ గొప్పగా జీవించే వారిలా మనం జీవించాలని అనుకుంటే వారిలా మనం కూడా ధనము సంపాదించుకొని ఆస్తులు కూడబెట్టుకోవాల్సి వస్తుంది. గొప్పగా జీవించే వారితో పోటీ పడేవారు దేవుని మీద ఆధారపడలేరు. దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఇతరులను చూసి వ్యసనపడరు. వాళ్ళలా జీవించాలని కోరుకోరు. దేవుడిచ్చిన దానితో తృప్తి పడి జీవిస్తారు. వారు దేవుని ఇష్ట ప్రకారం జీవిస్తారు కాబట్టి వారికి గర్వం ఉండదు. హల్లెలూయా. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించడం అంటే దేవుని దృష్టికి మనల్ని మనం తగ్గించుకొని జీవించడమే. అలాంటి స్థితి ఎప్పుడు వస్తుందంటే మనం జీవించినంత కాలం శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవించాలనుకున్నప్పుడే వస్తుంది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది. రోమాపత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. శరీరానుసారమైన మనసు దేవునికి లోబడనియ్యదు. కాబట్టి మనం దేవుని ముందు తగ్గించుకొని జీవించలేము. ఈ లోకంలో మనం జీవించే పరిమిత కాల జీవితాన్ని ఈ లోక భోగాల కోసం జీవిస్తూ మనల్ని మనం హెచ్చించుకుంటే దాని ఫలితంగా మన ఆత్మ నరకానికి వెళ్తుంది. మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చించి మనకు పరలోక రాజ్యాన్ని దయచేస్తాడు. ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో స్పష్టంగా తెలియజేశారు. దీనత్వం మనకి రావాలంటే మనలో వాక్యం ఉండాలి. దివారాత్రము మనం వాక్యం ధ్యానిస్తూ ఉంటే మనల్ని మనం హెచ్చించుకోలేము. కాబట్టి మనల్ని మనం హెచ్చించుకొని నరకానికి వెళ్ళాలా లేక తగ్గించుకొని పరలోకం వెళ్ళాలా అన్నది మన చేతుల్లోనే ఉంది. మరి ప్రభు ముందు తగ్గించుకొని జీవించడానికి నీవు సిద్ధమేనా? ప్రభువా, ఈ లోకంలో జీవించినంత కాలం మమ్మల్ని మేము హెచ్చించుకొనకుండా తగ్గించుకుని జీవించే మనసు మాకు దయచే ప్రభువా అని యేసయ్య నామములో అడుగుచు ప్రభు సన్నిధిలో సాగుదామా? ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్.